మాకు ముందుగా మేము ఆటో యూనియన్గా పేరు చెప్పొచ్చా. మా తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆటో డ్రైవర్ల ఎదుర్కొంటున్న సమస్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖాముఖిగా మాట్లాడుతున్నారని మాకు తెలిసింది. ఆ విషయంలో మేము ఇక్కడికి వచ్చినాం. మరి ఇక్కడ ఆటో డ్రైవర్లు ముఖాముఖి కాదు ఓలోలతో చెప్తున్నారు. మరి ఈ మహాలక్ష్మి వచ్చిన కాడికెళ్ళి ఆటో డ్రైవరు అనేక తెలంగాణలో 36 జిల్లాలో కూడా అందరూ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దానికి ముఖ్యంగా మరి మహిళలకు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కాదంటలేము. కానీ అది ఎవరికి పెట్టాలి? కొంతమంది అర్హులైన వాళ్ళకు పెడితే ఆటో డ్రైవర్లకు నష్టం రాకపోతుండే. అందులో డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉచితం అంటారకు మరి మేము ఏమైపోతున్నాం? మా ఆటో డ్రైవర్లు మేము జీవన ఉపాధి కలుపుకుంటున్నాం కాబట్టి మేము మా ఉపాధి కోల్పోయినాం. అట్లా ఆలోచించకుండా మీరు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్లో ఆటోలో తెలంగాణలో దాదాపు ఒక 7 లక్షలు 8 లక్షలు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందులో కమ్సే కమ్ ఆటో డ్రైవర్ భార్యలు కూడా 25% 35% పనిచేస్తుండొచ్చు. ప్రతి వాళ్ళలో ఆటో డ్రైవర్లు సంపాదించుకుంటేనే వాళ్ళు ఇల్లు గడుస్తుంది. అట్లాంటి సమయంలో ఆలోచించకుండా ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళకు దండం పెడుతున్నాం. ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు కంపల్సరీ త్వరలో పరిష్కరించాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలు, ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పటికే గిరాకీ లేదనుకుంటే అనేక ఇబ్బందులు ఇప్పుడు మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ 10 రోజుల సంది మేము ఆ డిమాండ్ ఏంటంటే ఆటో డ్రైవర్లది తెలంగాణలో 36 జిల్లాలలో 33 జిల్లాలలో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు సిటీలో పర్మిట్లు ఎత్తేయాలి. అదేవిధంగా మాకు సంక్షేమ హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు అనేకం తెలంగాణ జిల్లాలో కిరాయిలు కట్టలేక పిల్లలను చదివించుకోవడం అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావాలి. అదేవిధంగా సంక్షేమ హెల్పర్ బోర్డుతో సహా మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకపోతే టెక్స్ కానీ ఇది మాఫ్ చేయాలి. చేసుకుంటా మా ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా ఎంత ఇస్తే బాగుంటుందని కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇలా దాదాపు ఆటో డ్రైవర్ల దాంట్లో ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా నడుపుతున్నారు. 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా నడుపుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఏమి ఇస్తారు? మేము అనేకం ఇప్పుడు తెలంగాణ జిల్లాలో అనేక డిమాండ్స్ ఆటో డ్రైవర్లు వస్తున్నాయి. మేము కూడా అన్ని ఆటో డ్రైవర్లకు ఎవరికి ఏ డిమాండ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా మేము ఆటో యూనియన్గా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్గా మేము కూడా సర్వే చేస్తున్నాం. ఆల్రెడీగా త్వరలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మేము మెమరాండం ఇస్తాం. ఒకవేళ త్వరలో పరిష్కరించకపోతే తెలంగాణ అన్ని జిల్లాలో కలిపి మేము సమీక్షంగా మేము ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాంపల్లికి కలుస్తారని ఆటో ముఖ్యమంత్రి అన్నారు. మేము ప్రగతి భవన్ కూడా అందరూ అన్ని జిల్లాలకు వెళ్ళి డ్రైవర్లు కూడా వచ్చి కూడా మేము ప్రగతి భవన్లో మా విజ్ఞప్తి మా బాధలు చెప్పుకోనికి మేము సిద్ధంగా ఉంటాం. అది త్వరలో పరిష్కరించాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని.